హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక టెంపుల్ వ్లాగ్ చేస్తున్నాను. రీసెంట్గా మేము యూట్యూబ్లోనే చూసి తెలుసుకొని వెళ్ళి చూసి వచ్చాము. చాలా అద్భుతంగా అనిపించి నాకు కూడా చేయాలనిపించింది. ఇంకా మరికొంతమందికి తెలుస్తుంది కదా అనే ఉద్దేశం మీద నాకు టెంపుల్ వ్లాగ్ కొత్త అయినా సరే ఏదో తెలిసినట్లుగా చేశాను. ఏవో కొన్ని క్లిప్పింగ్స్ ఏవో అటు ఇటు గజిబిజిగా అయినా కొంచెం ఏమో అనుకోకండి. ప్రాంతం మీకు అర్థమైతే చాలు. అదే ఇది కుంతి మాధవన్ టెంపుల్ అనమాట. టెంపుల్ లోపల ఇదంతా. ఇది సుమారు ఉదయం పూట 10:30, 11 వరకు తెరిచి ఉంచుతారు. మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు. చూడండి, స్వామివారు కుంతీదేవి ప్రతిష్ఠించినటువంటి విగ్రహం అనమాట. అది చాలా బాగుంది కదా, మాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇదిగో ఆ కనిపిస్తున్న కొండ మీదే పద్మనాభ స్వామి వెలిశారు. చూడండి, విశాలమైన ప్రాంగణం అది ఎంత బాగుందో. పురాతనమైన కట్టడం అనమాట ఇది. 500 సంవత్సరాలు ముందుదే అని చెప్తున్నారు. మనకి చూస్తేనే అర్థమవుతుంది కదా. చూడండి, ఇలాంటి మోడల్స్ మనం ఇప్పట్లో కట్టించలేము. ఎంత విశాలంగా ఉందో, ఎంత బాగుందో చూడండి. ఆ వేదికలు అవన్నీను చాలా అద్భుతంగా అనిపించింది మాకు. ఆ డిజైన్ చూడండి, ఎంత చక్కగా చెక్కారు. చాలా ఓపికగా శ్రద్ధగా చెక్కితేనే అంత చక్కగా వస్తాయి. అక్కడి నుంచి పైకి రావడానికి మనకి 1270 మెట్లు ఉన్నాయి. ఒకప్పుడు మెట్ల వెంచనే వెళ్ళి వస్తూ చేస్తుండేవారు. ఇప్పుడు ఘాట్ రోడ్డు వేశారు. మేము ఘాట్ రోడ్డుగానే వచ్చేసాము. అయినా సరే కొన్ని మెట్లు ఎక్కవలసిందే. పైకి ఎక్కగానే చూడండి ఎంత బాగుందో. ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపించింది మాకైతే. చాలా ఎత్తైన ప్రదేశం ఉండేది. పైకి వచ్చేసాం మనం. ఇంకా చిట్ట చివరికి వచ్చేస్తే అక్కడ ఆ మేఘాలు, ఆ కిందకి చూసేసరికి పంట పొలాలు, చిన్న చిన్నగా ఇల్లులు, దారులు, కొండలు. ఎంత బాగా అనిపించింది చెప్పడం. చల్లటి గాలి. అంటే మేము పైకి వస్తున్నప్పుడు చాలా అడ్వెంచరస్గా, నిజం చెప్పాలంటే కొంచెం భయపడ్డాం కూడా. ఆ టెన్షన్ అంతా పోయిందండి పైకి వచ్చేసరికి. ఇంకా చాలా చక్కగా అనిపించింది. ఎంతసేపు అయినా ఉండిపోవచ్చు అనిపించింది. ఇగో ధ్వజస్తంభం, దీనికి ఎదురుకుండానే లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. చూడండి, ఇంకా కడుతున్నారు. 90% అయిపోయింది. ఇంకా 10% ఉంది కట్టడానికి. అది కూడా కంప్లీట్ చేసేస్తే బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది పైకి ఎక్కడానికి. ఇదిగో ఈ ధ్వజస్తంభం లోపలగా వెళ్తే, ఎదురుకుండా లోపలికి వెళ్తే స్వామివారు ఉంటారు. ఆ లోపల కూడా చాలా కూల్గా చల్లగా ఉంది, పాలరాతిలాగా. అంటే పాలరాతి మీద కూర్చుంటే ఎంత చల్లగా అనిపిస్తుందో అంత చల్లగా అనిపించింది. లోపలకే ఉంటారు స్వామి. రాతి మీద వెలిశారు. శంఖము, చక్రము, నామము, అలాగే లక్ష్మీ దేవి యొక్క రూపుట ఉన్నది అని చెప్తారు. చూడండి, స్వయంభూ అనమాట. తప్పకుండా వచ్చి దర్శించుకోవలసినటువంటి ప్రదేశం అండి. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఈ విషయం అందరికీ తెలుస్తుంది. మస్ట్ అండ్ షుడ్గా మన అందరికీ తెలియవలసినది, చూడవలసినది ప్రాంతం ఇది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ ఎలాగుందో మీ కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.